ప్రశ్నలు అడిగితే అడ్డు చెప్తారా? ఎవడ్రా మీకు దిక్కు? ఎంతవరకు మీకు దిక్కు అనుకున్నాడు, ఇప్పుడు నాకు అల్లుడురా. అర్థం కాలేదా? నా ఎమ్మికి మొగుడు, మీ పాలిట యముడు. మా అల్లుడు నేను కలిసి హుస్సేన్ సాగర్ ని ఇసకేసి కప్పేసి ప్లాట్లేసి అమ్మేస్తావురా. ఎవరొస్తాడో చూస్తాను, దమ్ముంటే రండిరా. అన్నా అన్నా, మన రౌడీ రాజ్యాన్ని చేసుకుంటా అన్నాడు, ఇంకో అమ్మాయితో చక్కర్లు కొడుతున్నాడనా? ఈ కత్తి కంటిన రక్తం ఆరేలోగా ఏ సందులో ఉన్నా గుంజులో ఉన్నా ఆడిని ఏ శబ్దం పదండ్రా. హలో, కొంచెం ఈ అడ్రస్ పానకంలో పుడకలాగా పక్క తప్పుకో. అడ్రస్ అడిగితే కోపడతారేంటండి? వీడిని గేట్ అవుతాడ్రా. వాడు నాకేం కాడు, వాడు నా మరదల్ని చేసుకోబోతున్నాడు. ముందు పెళ్ళి ఆపాలి. పెళ్ళి ఆపాలా? పెళ్ళి ఎక్కడ ఆపండి? నేను వాడి కోసమే. హాయ్ స్వీటీ. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్స్క్యూజ్ మీ, వితౌట్ లగేజ్ మీరు మ్యారేజ్ కి వచ్చారు. మీరు లేడీ బ్యాచిలరా? యా, ఎలా కనిపెట్టారు? వెరీ సింపుల్. మెల్లో తాళి లేదు, ఒళ్ళో పాప లేదు. యు స్మైల్. మీరు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నా లాంటి యంగ్ డైనమిక్ గై కోసం వెయిటింగ్. నో 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 నో, మా మమ్మీకే ఇంకా పెళ్లి కాలేదు, నాకప్పుడే పెళ్ళేంటి? బాయ్. వెయ్యండి అమ్మా, వెయ్యండి. పన్నీరు పన్నీరు, ఆహా మంచి వాసన. ఇప్పుడు వచ్చేది ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా? సమయానికి రైలు బండి దొరకతాడు. సర్లే గాని ఏంటి మన ఊరు విశేషాలు? అప్పుడు చెప్పిన విశేషాలన్నీ హులక్కి. ప్రెసెంట్ విశేషాలు ఏంటంటే, మొగుడు తెచ్చిన వెంకాయం ఉంది కదా, దానికి 3 నెలలు చెప్పాను, గుర్తుందా? దాని కడుపులో ఉంది బిడ్డ కాదట, గడ్డ. మొన్నే ఆపరేషన్ చేసి తీశారు. అబ్బో, నీ దగ్గర ఇవి తప్ప వేరే విశేషాలు ఉండవు కానీ డాడీ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాను విశేషాలు. హలో మామాజీ, రండి రండి. ఏంటి గెల్లో పళ్ళు పలచబడినట్టున్నాయి? ట్రైన్ లో ఆకలేస్తే పట్టపట్ట లాగించేశాను. ఈసారి హైదరాబాద్ లో చెమ్మగొట్టుకున్నారు. పేరు పరువు రెండూ పోగొట్టుకున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పమా. ఏం చెప్పంటావురా బుడ్డోడా? ఫస్ట్ టైం రైలు ఎక్కుతున్నాను కదా అని ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి నా ఊరి పేరు, నా పేరు పేపర్ మీద రాసి పెట్టుకుని రైలుకి పెర్చి మీద పడుకున్నాను. ఓహో, అర్థమైంది. నువ్వు హైదరాబాద్ లో దిగేసరికి నీ జేబుడు కొట్టేశాడు అనమాట. అక్కడే స్టోరీ అడ్డం జరిగింది. ఈసారి నా ఒంటి మీద ఉన్న చొక్కా ఎవడో ఎత్తుకుపోయాడు. మరి ఈ చొక్కా పక్క పెర్చి మీద బొచ్చున్నాడు. హలో నమస్కారం నమస్కారం. ఏంటి మీ ఫ్యామిలీ రాలేదు? కూర్చోండి కూర్చోండి. మామూలు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను బాబు గారు. వచ్చావా? ట్రైన్ లో వచ్చావా? నమస్కారం బాబు గారు. నమస్కారం. అయ్యో పాపం, బరువు భుజం మీద ఉంచుకుని మాట్లాడుతున్నాడు ఇతను. ఎవరు? నా పేరు మీకెలా తెలుసు? మీరు నాలా చాలా తెలివైన వాళ్ళ ఉన్నారే. వీడు కొంచెం రోజు వీడు మీకు వరుసగా తమ్ముడు అవుతాడు. హలో బ్రదర్. హలో, అసలు మీకు రూట్ తెలుసా? లక్ష్మీనారాయణాభ్యా నమః. అమ్మా, పెళ్లి కూతుర్లని తీసుకురండి. ఓం బాబు, ఒళ్ళు తీసేస్తాను. మా రౌడీ సామ్రాజ్యానికి ఆ అరుణ్నిచ్చి పెళ్లి చేస్తానని సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు ఈ టాట్రమ్మతో పెళ్లి జరిపిస్తావా? ఏంటి శ్రీకాకుళం అంటే అంత సీప్ అయిపోయినది నీకు? ఊటీ కూడా సీప్ కాదు. ఏయ్, ఈ కత్తి చూసినావా? ఈ కత్తితో ఒక్క పోటు పొడిచినానంటే సంతలో సవడ్లా గిలగల ఆడిపోతాం. అసలు ఎవరండి మీరు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఓ సోస్, చిత్రి బిత్రి కుర్రాడా, నా మాటలు నీకు విచిత్రంగా ఉన్నాయి ఏంటి? మరి ఇదే మరి దీన్నేటంటారు? నా ఫోటో నీకెలా వచ్చింది? బుచ్చిబాబు నిన్ను నాకు అమ్మేశాడు కదేటి? అమ్మేశాడా? నీకు తెలియదేటి? నిన్ను నా ఇంటికి రౌడీ వాళ్ళని, నా కూతురికి రౌడీ మగుడిని నిజమా బావా? అది దొరికిపోండి. బొమ్మిడి పిల్ల జారిపోవాలనుకున్నాడు కానీ చూడు, మట్టకెడసలా గిలగిలగిలగిల తన్నుకుంటాడు చూడు. చూసావా మాధురి, ఈ బుచ్చిబాబు వీళ్ళ రౌడీ పిల్లకి ఎంత అన్యాయం చేశాడో? మాధురికి బావని ఊటీ నుంచి వచ్చాడు. నువ్వు ఊటీ నుంచి వచ్చావు, కోటి నుంచి వచ్చావు, ఎవరికి కావాలయ్యా? ఇక్కడ గొడవ చేయకుండా బయటకు వెళ్ళిపో. నిజం తెలిస్తే నన్ను తప్ప ఇక్కడున్న అందరినీ గెంటేస్తారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసా? డాక్టర్ మాధురి
డాక్టర్ ఆఫ్ రామచంద్రరావు, సిస్టర్ ఆఫ్ బుచ్చిబాబు. ఎనీ డౌట్? అంతేకాదు, కోడల కోట శ్రీనివాసరావు. అయ్యో ఇది పచ్చి మోసం దగా. ఈ మాధురి బుచ్చిబాబుకి రక్తం పంచుకు పుట్టిన చెల్లి. ఎక్కువగా మాట్లాడబోక. వాళ్ళు బ్లడ్ పంచుకునే వాళ్ళే కాదు, గుడ్ బిహేవియర్ కూడా పంచుకుంటున్నారు. వెనకడికి నీలాంటి వాడే ప్రియాంక గాంధీ నా భార్యని, ఐశ్వర్య నా గర్ల్ ఫ్రెండ్ అని వాగి అరెస్ట్ అయ్యాడు. వీడు కూడా ఆ బాపతే. నేను హైకోర్టు లాయర్ని, నా సంగతి మీకు తెలియదు. మిమ్మల్ని అందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు. జాగ్రత్త. ఇంకా చూస్తారే, గెట్ అవుట్. ఒరే ఊటిపేట, వీళ్ళకి ఆడియోలో చెప్తే అర్థమైనట్లేదు, ఈడియోలో చూపిద్దాం. వాళ్ళు తీసుకురా. రెడీ పదండి. ఎవరో తెలుసా? తెలియడానికి ఏమన్నా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఏదో పెళ్లికి వచ్చిన పెద్దలు అయి ఉంటారు. అంటే పప్పన్నం తినడానికి పక్క రాష్ట్రం నుంచి వచ్చారంటారా? పక్క రాష్ట్రమా? మీరు ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తారా పొడవమంటారా? అమ్మాయి మాధురి నా కన్న కూతురండి. వీడు మా అన్నయ్య కొడుకండి. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారండి. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అందుకే ప్రేమించుకున్నారు. ఇందులో తప్పే ఉంది? అందుకే వాళ్ళ ప్రేమ నిజం కావాలని నేనే బాబు గారు చిన్న అబద్ధం ఆడాను. లాయర్ అయి ఉండి అబద్ధం అంటానికి సిగ్గులేదు? మంచి పని చేయడానికి సిగ్గెందుకు బాబు గారు? అయితే నేను ఇంకో మంచి పని చేస్తా. భజంత్రి లాపేయండి. కొడకా కూతురా, మీ బాసికలు తీసి అవతల పారేయండి. ఆ పెళ్లి పందిరి పీకేయండి. ఈ పెళ్లి క్యాన్సిల్. మీరందరూ వెళ్ళిపోండి. ఏమైంది? ఇంకా ఎందుకు తల్లి అబద్ధాలు చెప్తావు? నేను ఎక్కువ కాలం బతికనని డాక్టర్లు ఏనాడో చెప్పేశారు. నీ పెళ్లి చూసి పోదామనుకున్నాను, పెళ్లి బట్టల్లో చూసి పోదామనుకోలేదు. ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది సార్? ఫోటోగ్రాఫర్ తీస్తే వచ్చింది. అది సరేనండి. ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు? ఈ పాపే డాక్టర్ మాధురి. మా దగ్గర నుంచి తప్పిపోయిన తర్వాత పేరు కూడా మార్చుకున్నావా తల్లి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. చెప్తానమ్మా. 20 ఏళ్ల క్రితం మనం అంతా ఊటికి వెళ్ళినప్పుడు నిన్నెవరో దొంగలు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి నీకోసం వెతకని చోటంటూ లేదు. ఆఖరికి బుచ్చిబాబులోనే నా కన్న కొడుకుని, తప్పిపోయిన నిన్ను చూసుకుంటూ బతుకుతున్నాను. అంటే ఈ మాధురి మీ సొంత కూతురా? అవును బాబు గారు. ఈ ముహూర్తానికి ఎంత బలం ఉందో గానీ తప్పిపోయిన నా కూతురు మళ్ళీ దొరికింది. పదమ్మా, ఈ పెళ్లి జరగపోయినా పర్వాలేదు, నువ్వు నాకు దొరికావు, అంతే చాలు. పదమ్మా, పదరా బుచ్చి. ఏంటి పెద్దాయన, షాకు తగిలిన కాకిలు అలా అయిపోయావు? వెళ్ళి వాళ్ళని ఆపండి, ఈ పెళ్లి జరిపించండి. ఏమిటన్నయ్యా ఇదంతా? దురదృష్టం నా బ్రతుకుతో ఆడుకుందని ఉష అదృష్టాన్ని అడ్డుకుంటావా? అయినా నీ లెక్క సరిపోయింది కదా. మాధురి బుచ్చిబాబు చెల్లెలే కదా. ఏంటంటే ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళి వాళ్ళని ఆపండి. చెప్పలేదు నాన్న, మా పెళ్లి ఒప్పుకోండి. అరుణ్, వీళ్ళ గేట్ వేసిన పో. ఏంటి బాబు గారు అడ చూస్తున్నారు ఆశ్చర్యపోయి? ఊరికే తమాషగా అన్నాను. వచ్చి ముహూర్తం టైం అవుతుంది, పెట్ల మీద కూర్చోండి. వెళ్ళండి, రండి. ఓ కదే తిరకాసు అయిపోయింది. ఫైటింగ్ చేద్దామని వస్తే పప్పన్న తినాల్సి వస్తుందిరా. రౌడీ బాబాయ్, నేను ఊటీ నుంచి ఈ సిటీకి రావడం వల్ల మనీ వేస్ట్, టైం వేస్ట్. అందుకే రౌడీగా మీ దగ్గర చోటిస్తే నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఒరే ఊటి, మనం కత్తులు కబ్జాలు వదిలేద్దారా? మనం మారిపోతారా? ప్రేమించిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దారా? ఇంత జరిగితే గానీ ప్రేమ విలువ తెలియలేదురా. అందుకే మా కూతురికి ప్రేమించేవాడికి ఇచ్చే పెళ్లి చేస్తారా? ఈ సిటీ వేస్ట్, ఊటీయే బెస్ట్. రండి 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 రండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. సోమముహూర్తం టైం అయిపోతుంది, వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ మా డాడీ, ఎక్కడ నా కోడలు ఉషా? రండి రండి, శోభన ముహూర్తం టైం అయిపోతుంది. శీఘ్రమే సుపుత్రిక ప్రాప్తిరస్తు. వెళ్ళండి 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 వెళ్ళండి. రాము, మళ్ళీ ఏమైంది? చిన్న డౌట్. నాకు అమ్మకి తెలియకుండా నీకు కూతురు ఎప్పుడు పుట్టింది? రాత్రి 1 గంటకు పుట్టిందిరా. అదంతా నీకెందుకు? వెళ్ళి పని చూసుకోపో. అమ్మయ్యా, నూతన దంపతులు ఇద్దరు శోభన గదిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకేం పని? ఇళ్ళకి పోదాం పదండి. ఆగండి 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 ఆగండి. మీరు ఆనందంగా ఇంటికి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒకే అబద్ధం ఆడి 2 పెళ్లిళ్ళు చేశాను. దయచేసి నేను మాధురి తండ్రి కలిసి ఈ డ్రామా ఆడినట్లు ఆ కోట శ్రీనివాసరావుకి తెలియనివ్వకండి. తెలిస్తే వాళ్ళ కాపురాల్లో చిన్న లెక్కలు తేడాలు వస్తాయి. ఆయన అసలే లెక్కల మాస్టర్. శుభం.